హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మనోహర్. ఈరోజు టాపిక్ వచ్చి ఎవరైతే ఫస్ట్ టైం తిరుపతి పోతున్నారు, సో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎక్కడ పోవాలి, అసలు స్టార్టింగ్ ఎక్కడ చేయాలి, ఇప్పుడు కొత్తగా టోకెన్ సిస్టమ్ వచ్చింది, టోకెన్ తీసుకోవాలా వద్దా, ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకోవాలా వద్దా, నీకు ఫ్రీ రూములు దొరుకుతాయా లేదా, సత్రాలు దొరుకుతాయా లేదా, అక్కడే లాకర్లు ఉంటాయా లేదా, అక్కడే నీకు స్నానం చేయొచ్చు, అక్కడే గుండె ఎక్కడ కొట్టించుకోవాలి, లైక్ కంప్లీట్ ఫస్ట్ టైం ఎవరైతే పోతున్నారో ఫస్ట్ నుంచి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఇది వీడియో చివరిదాకా చూడండి. మీకు ఖచ్చితంగా అన్ని డౌట్లు తీరిపోతాయి. ఒకవేళ ఫస్ట్ టైం ఎక్కేవాళ్ళంటే ఏ మెట్లు ఎక్కాలా, శ్రీవారి మెట్లు ఎక్కాలా లేకపోతే అలిపిరి మెట్లు ఎక్కాలా, ఏది అది కానీ ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. నేను మా ఫ్రెండ్స్ ఒక 7 మెంబర్స్, మేమందరం నెల్లూరులో. సో 7 మెంబర్స్ డిసైడ్ అయ్యాం. ప్రజెంట్ నేను ఉండేది బెంగళూరులో. సో ఈవినింగ్ 7 కల్లా అక్కడ కలుద్దాం, తిరుపతిలో కలుద్దాం అని ప్లాన్ వేసుకున్నాం. సో నేను మధ్యాహ్నం 3కే స్టార్ట్ అయ్యా ఇక్కడ బెంగళూరు నుంచి. 3 నుంచి అక్కడ పోయేకి 7 లోపు నేను ఉండిపోయా అక్కడ. 3 అవర్స్ జర్నీ. వాళ్ళు లేట్ చేశారు. వాళ్ళు 7 కల్లా రావాల్సింది, అక్కడ 7కి స్టార్ట్ అయ్యారు. సో ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు 10 అయింది, నైట్ 10 అయింది. నైట్ 10 అయ్యి అక్కడ అడిగాం ఎక్కడికి పోవాలంటే ఫస్ట్ భూదేవి కాంప్లెక్స్ పోమని చెప్పారు. అక్కడికి పోయాక మళ్ళీ ఫ్రీ దర్శనం కానీ 2 టైప్స్. ఒకటి మెట్లు ఎక్కేయడమే, మెట్లు ఎక్కేసి నేరుగా వెళ్ళిపోవడమే. ఇంకొకటి విత్ టోకెన్ తీసుకొని అదొక సపరేట్ లైన్, అది కానీ ఫ్రీనే. బట్ నీకు టోకెన్ ఏంటంటే నీకు వాడు టైం ఇస్తాడు. ఆ టైంలోపు నువ్వు క్యూలో ఉండుంటే నీకు 4 అవర్స్ లోపు దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తావు. సో కొంతమంది ఫ్రెండ్స్ ఏంది వెళ్ళిపోదామని, కొంతమంది ఏంది ఇంకా లేదు ఆడ పోయి షెడ్యూల్లో పడే కన్నా వెయిట్ చేయడం దేనికి, ఇక్కడ నీట్గా ఒక డే వెయిట్ చేసుకొని టోకెన్ తీసుకొని ప్రశాంతంగానే పోదాం, అంత హరిబరి దేనికని ఇంకొక బ్యాచ్. సో అందరం డిసైడ్ అయ్యి కొంతమందిని వెయిట్ చేపించి ఆడే భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఫుట్పాత్ దగ్గర మాట్లాడుకుంటా ఇది అయిపోయింది. మళ్ళీ టోకెన్ కానీ ఎప్పుడు ఇస్తారు, ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 o'clock అట్ ఇష్యూ చేస్తారు. సో 1 నైట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసినాం అందరం. ఆ పక్కనే ఆ భూదేవి కాంప్లెక్స్ దగ్గరే వాష్రూమ్లు ఉండే, నీకు ఫుట్పాత్లుగా నీట్గా ఉండే, మాట్లాడుకుంటా ఫ్రెండ్స్ అందరం ఉన్నాం. మేము చేసిన తప్పు ఏంటంటే 12 o'clock కల్లా డోర్లు తెరిచారు, ఎగబడిపోయినాం. తినకుండా తిని పోయింటే బాగుండు. నీకు 15,000 టోకెన్లు ఇస్తారు అండ్ ఆడ తిప్పి కొడితే 3,000 మంది కానీ లేరు. కొంచెం వెయిట్ చేసి పోయింటే నిదానంగా ఉండే, బాగానే ఉండే. బట్ లేట్ చేసినాం, ఎగబడిపోయినాము. మళ్ళీ మెట్లు కానీ 2 టైప్స్ అనమాట. ఒకటి వచ్చి అలిపిరి మెట్లు ఏంది, టోటల్ 9 kilometers ఉండేది అలిపిరి మెట్లు. శ్రీవారి మెట్లు ఏంటంటే అది ఒక 2 kilometers తక్కువ ఉంటుంది, టోటల్ 7 kilometers నడవాలి. సో ఏది ఎక్కాల, ఎవరైతే అథ్లెటిక్ ఉండి హుషారుగా ఉంటారో, దేవుడు మెట్ల మీదే కనపడాలనుకుంటారో వాళ్ళు అలిపిరి ఎక్కిపోండి, 9 kilometers. లేదా బాగా కొంచెం ఫ్రీగా ఆరాంగా పోదాము, కింద మీద పడితే అడిగి చెప్పిన వాళ్ళు అయితే శ్రీవారి మెట్లు. ఎందుకంటే నీకు ఫస్ట్ 2 kilometers ఇట్లా స్లోప్ ఉండేది, తర్వాత అంతా నీకు సాఫీగానే ఉంటుంది పైన. సో మేమైతే అలిపిరి మెట్లు, అందరం యంగ్స్టర్స్ కదా, టోటల్ అందరు ఎనర్జీ. సో అందరం అలిపిరి మెట్లు తీసుకొని 9 kilometers స్టార్ట్ అయినాం. స్టార్టింగ్ అక్కడే అంత భూదేవి కాంప్లెక్స్. టోకెన్ తీసుకున్నాం. ఇప్పుడు పక్క రోజు టోకెన్ తీసుకొని ఈవినింగ్ అట్లా బయటకు వచ్చేలా 6 అయింది. సో ఇప్పుడు ఆల్రెడీ వచ్చి నీకు నైట్ 1.5 day అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ డే. సో ఇది సెకండ్ డే అయితే మా ఫ్రెండ్స్కి కొంతమందికి ఇది సత్రాల ఐడియా ఉంది పైన. సో నడుచుకుంటా పైకి వెళ్ళాము. నీకు నైట్ ఆ టోకెన్ తీసుకొని నైట్ 7-8కి స్టార్ట్ అయితే నైట్ మిడ్నైట్ అయిపోయింది. పైకి వెళ్ళకి 12 అట్ట అయిపోయింది. అక్కడ పోయి ఆ సత్రాలన్నీ ఎత్తుక్కొని పైనే ఉండింది సత్రం. ఇంకా వాడప్పుడు కీస్ ఇలా తెల్లారే ఇస్తామని ఇంకా నైట్ అంతా ఆడే కూర్చొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 కట్ట వాడు ఇష్యూ చేశాడు. ఆడ ఒరిజినల్ చూపించాలి వాడికి. సత్రంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని ఒక తాళం తీసుకొని పోయి లాకర్లో బ్యాగులన్నీ పెట్టుకొని గుండ్లు చేయించుకోవడానికి పక్కనే ఉండింది.
గుండ్లు చేయించుకొని ఆ సత్రంలోనే ఉండింది అనుకుంటా యాక్చువల్లీ గుండ్లు చేసుకునేది. ఆ గుండు అందరం చేయించుకొని మొత్తం 7 మెంబర్స్లో 6 మెంబర్స్ చేయించుకున్నాం, ఒకడే చేయించుకుంది. అవును, మళ్ళీ వచ్చి నీట్గా స్నానాలు చేసుకొని అప్పటికే ఎర్లీ మార్నింగ్ 5 అయిపోయింది. ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా 7 నుంచి స్టార్ట్ అయినాం లైన్లోకి. ఫ్రీ లైన్ వేరు, ఇది టోకెన్ లైన్ వేరు. టోకెన్ లైన్ చెప్పాను కదా నీకు, ఆ టోకెన్లోనే చెప్తాడు అనమాట ఎక్కడి నుంచి లైన్లో పార్టిసిపేట్ చేయాలని. సో అక్కడ పోయినామో నీకు ఎంట్రన్స్లోనే ఇది ఉండే తినేది అన్నదానం. పోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని పొంగల్ ఏదో పెట్టారో బ్రహ్మాండంగా ఉండింది. పొంగల్, సాంబారు, చట్నీ 2 అన్లిమిటెడ్ 2 వేసినాడు నీకు. తర్వాత నీట్గా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసుకొని అప్పుడు వితిన్ 4 అవర్స్లోనే బయటకు వచ్చేసాం. లడ్డూలు అన్నీ తీసుకొని మళ్ళీ లంచ్ కానీ అందులోనే చేసాం. మళ్ళీ చేసుకొని నీట్గా బయటకు వచ్చాము, ఎవరి దారాలు వెళ్ళిపోయాం. అది జరిగింది. సో ఓవరాల్గా ఇంకేమన్నా డౌట్లు ఉంటే ఏదన్నా కామెంట్, ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెడితే నేను చెప్తాను. అండ్ ఈ వీడియో ఏదైనా హెల్ప్ఫుల్ అయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే, ఉంటా, బాయ్. అండ్ ఫుడ్కి రూములకి ఏం కట్టాల్సిన అవసరం లేదు. యంగ్స్టర్స్ మేబీ విత్ ఫ్యామిలీ ఏదైనా అమ్మాయిలతో పోయినప్పుడు మాత్రం మీరు రూములు తీసుకోవాలి. బట్ యంగ్స్టర్స్, బ్యాచిలర్స్కి అయితే నీకు సత్రాలు నీకు మోర్ దెన్ ఎఫిషియెంట్. సత్రాలు ఏం బెడ్ లేవు, బట్ అంత కిందేనో. బట్ నీకు చాలా మంది ఉంటారు అక్కడ, ఫుల్ నీకు కాలు పెట్టేంత సందుగానే ఉండదు. బట్ నాట్ బ్యాడ్, రూపాయి కానీ లేదు కదా. ఆ ప్రైస్కి ఓకే. నీకు ఎంత టైం స్పెండ్ చేస్తావు పోయిచ్చేలోపు? లాకరే కదా నీకు కావాల్సిన, లాకరు, స్నానం చేయడానికి ఒక బెడ్ అంటున్నా, ఒక వాష్రూమ్, అంతే. నీకు అంతకుమించి ఇంకేం కావాలి చెప్పు? చాలా అది. క్లాసులు గోవిందా అయిపోతున్నట్టు. బాబోయ్, మార్గము చుట్టపులు తిరుగుతున్నాయి. అందువల్ల ఇలా బ్యాచ్ పంపిస్తున్నాం. వెళ్ళేటప్పుడు మీరు కానీ ఆగిపోతే దయచేసి దగ్గర తీసుకెళ్ళండి. దేవస్థానం కట్టించిన బాధ్యత మాత్రమే యూజ్ చేసుకోవాలండి. ఆ విషయాలను ఉందని చదివితే మాత్రం బ్యాచ్ అనుకోండి. మేము చేసిన అంతే తీసుకుంటా అందుకోసం ఎన్ని సెట్ ఎక్కారా? 14. ఇంకా ఎన్ని ఉన్నాయి?
దేవరాజం అన్నారు కసాలార్. మర్చిపోయి ఒక పాయింట్, లగేజ్ నువ్వు ఎంతైనా తీసుకుపోవచ్చు, ఎందుకంటే కొండ కిందే లగేజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, నీకు టోకెన్ ఇస్తారు వాళ్ళు, కొండ పైన లగేజ్ చేసుకోవచ్చు. సో నువ్వు ఎంత లగేజ్ అయినా ఎత్తుకుపోవచ్చు, ఏం టెన్షన్.